మనం ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం కదా! అప్పుడు మధ్య మధ్యలో స్క్రీన్ మీద గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ చూపిస్తూ ఉంటారు. ఇలా రన్స్ పర్ ఓవర్ అని, స్ట్రైక్ రేట్ అని, వేగన్ వీల్ అని ఇలా చాలా గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ చూపిస్తూ ఉంటారు. కానీ ఒకటి గమనించారా? వాళ్ళు రా డేటాని డైరెక్ట్‌గా చూపించకుండా ఎందుకు ఇన్ఫర్మేషన్‌ని గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్‌లో మాత్రమే చూపిస్తారు? ఎందుకు అంటే ఎప్పుడైనా డేటాని నంబర్స్‌లో చూపిస్తే అర్థం అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ అదే డేటాని గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్‌లో చూపిస్తా ఉంటే ఇన్‌స్టాంట్‌గా అర్థమవుతుంది. అంటే చాలా తక్కువ టైంలో రీచ్ అయిపోద్దనమాట. సో, విజువలైజేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాస్టర్ అండర్‌స్టాండింగ్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. ఇక్కడ మీరు ఈ డేటాని చూస్తే ఇదొక రా డేటా అనమాట. ఈ డేటాలో ఓవర్స్, రన్స్, వికెట్స్ అని చెప్పి కొన్ని డేటా ఉంది. కానీ ఈ డేటా చూసినప్పుడు మనకి ఎలాంటి అండర్‌స్టాండింగ్ అనేది రాదు. ఇప్పుడు నేను ఇదే డేటాని ఒక గ్రాఫ్ ఆర్ చార్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ముందు చూపించిన డేటాని నేను గ్రాఫ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేశా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ మీద ఓవర్స్ ఉన్నాయి. వై యాక్సిస్ మీద ఎన్ని రన్స్ స్కోర్ చేశారనేది ఉంది. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఏ ఓవర్‌లో ఎన్ని రన్స్ స్కోర్ చేశారు అనే ఒక అండర్‌స్టాండింగ్ మనకి క్లియర్‌గా అర్థమైపోద్ది. సో, గ్రాఫ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని చాలా తక్కువ టైంలో వ్యూవర్స్‌కి ఆర్ యూజర్‌కి రీచ్ అవ్వడానికి ఈ గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్‌ని యూజ్ చేస్తాం అనమాట. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్స్‌ని మనం పైథాన్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. కంపెనీస్ గానీ, అనలిస్ట్‌లు గానీ, డేటా సైంటిస్ట్ గానీ అందరూ ఇదే చేస్తారు. సో, ఈ విజువలైజేషన్స్ అన్నీ ఎలా చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది నేను యూట్యూబ్‌లో డిస్కస్ చేస్తాను. మా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది బయోలో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే మా పేజ్‌ని ఫాలో చేయండి. ఈ రోజు క్విజ్ క్వెషన్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఏఐ తెలుగులో నేర్చుకోవాలి ఆర్ ఏఐని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ రీల్‌ని ఫార్వర్డ్ చేయండి. జై హింద్.